అమ్మా డాడీ నా ఫస్ట్ శాలరీ మొత్తం మీకేనే. అవునా రచన మొత్తం నాకే నారా పైసలు. మొత్తం నీకే అమ్మా, కానీ దాంట్లోంచి ఒక 5,000 ఇవ్వమ్మా. తీసుకో. ఎందుకు బిడ్డ? జాబ్ వస్తే మా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాను. థ్యాంక్స్ అమ్మా. అమ్మ ఒక 10,000 ఇవ్వవా? ఎందుకురా? జాబ్ వస్తే గుడిలేస్తాను. గుడ్లేనా? వేయాల్సిందే బేట, మంచి పని చెయ్యి. నాన్న అమ్మ ఒక 2,000 కావాలి టర్మ్ ఇన్సూరెన్స్. మళ్ళీ 2,000 ఇన్సూరెన్స్ వద్దు, ఏమొద్దు. నేను ఈ పైసలతో నేను ఇంట్లోకి సామాన్ తెచ్చుకుంటా. నేను ఇయ్య. అమ్మా నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్కి ఎప్పుడు వద్దనద్దే. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు వానికి ఎంత కష్టమైంది తెలుసా? ఇంటి రెంట్ అని ఈఎంఐలని మొత్తం వాని నెత్తి మీదే పడ్డది. ఆ పరిస్థితి మనకు రావద్దమ్మా. ఎంత కట్టాలరా మరి? చాలా అఫోర్డబుల్ అమ్మా. మంత్లీ ప్రీమియం 600-700 కట్టాలి అంతే. మరి మనం ఎంతవరకు కవర్ చేసుకోవచ్చు? మనం అప్ టు crores వరకు క్లెయిమ్ చేయొచ్చు అమ్మా. మరి 2,000 ఎందుకు అడిగినవురా? చిల్లర ఖర్చులు ఉంటాయి కదా అమ్మా, బస్సులకి క్యాబ్లకి. ఇగో తీసుకో. ఇక అమ్మా కానీ నిజం చెప్తున్నా, నెక్స్ట్ శాలరీ మొత్తం వచ్చినట్టు నీకే ఇచ్చేస్తానే. సరే బిడ్డ. టర్మ్ ఇన్సూరెన్స్ లింక్ నా బయోలో ఉంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేస్తే అప్ టు 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మీ శాలరీ రాగానే ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ని పర్చేస్ చేయండి అండ్ మీ ఫ్యామిలీని ఫినాన్షియల్గా సెక్యూర్ చేయండి.